హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేసాయి. ఈసారి బిగ్ బాస్ గారు పెద్ద భూకంపమే సృష్టించినాడండి. బుధవారమే ఓటింగ్ రిజల్ట్స్ ఆపేశాడు. ఏమో అని అనుకున్నా, కానీ నిన్న నైటే ఆదిత్య ఓం గారికి ఎలిమినేషన్ చేసేశారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓటింగ్స్ ప్రకారం అయితే లాస్ట్ 3 వచ్చి విష్ణుప్రియ, తర్వాత నైనిక, ఆదిత్య ఓం గారండి. ఫస్ట్ 3 అయితే నిఖిల్, నబీలు, మణికంఠ అండి. నేనైతే విష్ణునైతే టాప్ 5 ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇంత ఇంత త్వరగా ఓటింగ్ 5th వీక్లోనే ఇట్లా ఓటింగ్ తగ్గిపోతుంది అస్సలు అనుకోలేదు. ఇంకా తర్వాత వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయితే సాటర్డే సండే కానీ మనకి వస్తారని అనిపిస్తుంది. ఇంకా 1 or 2 వీక్స్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు నాకు సార్ అనుకుంటున్నాను. ఎందుకంటే అంత కష్టపడి తెచ్చుకుని ఉంటారు నాకు సారు. 1 or 2 ఫస్ట్ వీక్లోనే వాళ్ళని ఎలిమినేట్ చేయాలని అస్సలు అనుకోరు. లాస్ట్ టైం కూడా నైనికా పవనిని అట్లనే చేశాడు. పాపం బాగానే ఆడింది ఆమె, కానీ అట్లనే ఎలిమినేట్ అయిపోయింది ఓటింగ్స్ ప్రకారం. ఈ విష్ణుప్రియని తర్వాత నైనికాని సేఫ్ కోసమే పెట్టుకున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఫస్ట్ నైనిక ఎలిమినేట్ అయిపోతుంది, తర్వాత విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోతుందండి. మణికంఠకి ఈసారి హౌస్మేట్స్ మొత్తం చాలా కార్నర్ చేస్తున్నారు. ఆ కార్నర్ చేయడం వల్లే మణికంఠకి ఓటింగ్స్ పెరుగుతున్నాయి అని నేను అనుకుంటున్నాను. తర్వాత గేమ్లో కూడా 100% కాదు కానీ 90% ఇస్తున్నాడు. పాపం చాలా గట్టిగానే ట్రై చేస్తున్నాడు, కానీ ఓడిపోతున్నాడు. తర్వాత అందరూ కార్నర్ చేయడము ఇదంతా చాలా ఎక్కువగా ఉందండి హౌస్లో. మణికంఠకి ఓట్ చేద్దామండి. మీరేమంటారు? కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.